సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. 7గురిపై చర్యలకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. ఆలయ కార్యనిర్వహణ అధికారిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. గతేడాది రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ప్రసాదాల తయారీ విక్రయశాలలో అవినీతి జరిగినట్లుగా గుర్తించారు. దీంతో ఏసీబీ నివేదిక ఆధారంగానే దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇక దేవాదాయ శాఖ చర్యలతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. 7గురిపై చర్యలకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. ఆలయ కార్యనిర్వహణ అధికారిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. గతేడాది రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ప్రసాదాల తయారీ విక్రయశాలలో అవినీతి జరిగినట్లుగా గుర్తించారు. దీంతో ఏసీబీ నివేదిక ఆధారంగానే దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇక దేవాదాయ శాఖ చర్యలతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్లైన్ అందిస్తారు. కిషోర్, వేములవాడ రాజన్న ఆలయంలో లడ్డు విక్రయాలకు సంబంధించి అవినీతి జరిగిందంటూ గతంలో ఏసీబీ ఆకస్మిక దాడులు చేసింది. గత ఏడాది ఆగస్టులో ఆకస్మికంగా దాడులు నిర్వహించి దానికి సంబంధించిన రికార్డు స్వాధీనం చేసుకుంది. అటు లడ్డు తయారీ గోదాంతో పాటు విక్రయాలకు సంబంధించి పూర్తి స్థాయి రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఆ రికార్డుల స్వాధీనం ప్రకారం చాలా వరకు అవినీతి జరిగింది. లడ్డు పంపిణీలో కావచ్చు, అటు లడ్డు తయారీలో కావచ్చు అక్రమాలకు పాల్పడ్డారు సిబ్బంది అంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆ ఫైల్ అనేది ఇప్పుడు దేవాదాయ కమిషన్ చేరింది. దేవాదాయ కమిషనర్ ఖచ్చితంగా ఎవరైతే శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారో వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వేములవాడకు సంబంధించి ఈవోతో పాటు మరో 7గురు సిబ్బందిపై కూడా శాఖపరమైన చర్యలకు రంగం సిద్ధమైందనే చెప్పవచ్చు. లడ్డు విక్రయాలలో అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో భారీగా అవినీతి ఆరోపణలు అలాగే చాలా వరకు కూడా గోల్మాల్ జరిగినట్టు కూడా ఏసీబీ దాడుల్లో వెల్లడించడం జరిగింది. ఈ నివేదికలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే అటు ఈవోతో పాటు ఆలయ ఈవోతో పాటు మిగతా 7గురు సిబ్బందిపై శాఖపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుండడంతో అటు అధికారులతో పాటు వేములవాడ ఆలయ సిబ్బందిలో కూడా గుండెల్లో గుగులు రైలు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా లడ్డు తయారీతో పాటు విక్రయాలకు సంబంధించి భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నట్టు గతంలో కూడా చాలా వరకు కూడా బయటపడింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆ రికార్డులను కూడా స్వాధీనం చేసుకుని దేవాదాయ కమిషన్ కు సమర్పించింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈవోతో పాటు మరో 7గురిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 2వ తేదీన శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా దేవాదాయ కమిషనర్ కు ఆదేశాలు అందడం జరిగింది. అయితే మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈవోతో పాటు మిగతా సిబ్బంది పైన సస్పెండ్ చేస్తారా, ఇంకా ఎలాంటి చర్యలు చేపడతారనేది ఒక టెన్షన్ గా మారిందని చెప్పొచ్చు. ఆలయ సిబ్బంది ఈ నేపథ్యంలోనే ఆందోళనకు గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కిషోర్, ప్రసాదాల తయారీ విక్రయశాలలో అవినీతి జరిగినట్లు ఏసీబీ నివేదిక ఆధారంగానే దేవాదాయ శాఖ చర్యల నేపథ్యంలో ఇక దేవాదాయ శాఖ చర్యలతో అధికారులు ఏమంటున్నారు? అయితే చాలా వరకు కూడా ఆలయ సిబ్బంది మాత్రం ఆందోళన చెందుతున్నట్టు కూడా తెలిసింది. మేము ఎలాంటి తప్పులు చేయలేదంటూ కూడా సిబ్బంది చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆలయకు సంబంధించి లడ్డు తయారీకి సంబంధించి ఏదైతే లడ్డూతో వాడే డాల్డా కావచ్చు, బొంది కావచ్చు, తేనె, నెయ్యి వంటి వాటిలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రికార్డులను మించి స్థాయికి మించి ఎక్కువ రేట్లో డబ్బులు రాశారు. అలాగే క్రెడిట్ డెబిట్ సంబంధించి కూడా గోల్మాల్ జరిగింది. అదే లెక్కల్లో కూడా గోల్మాల్ జరిగింది. అలాగే విక్రయాల్లో తక్కువ జరిగినట్టు, ఎక్కువ అమ్మకాలు జరిగినట్టు కూడా రికార్డులు స్వాధీనం చేసుకున్న ఏసీబీ పూర్తి స్థాయిలో 7గురు సిబ్బంది ప్రమేయం ఉంది. అలాగే ఆలయ ఈవో పరిధిలోనే ఈ లడ్డుకు సంబంధించిన అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ కూడా నివేదిక సమర్పించి ఈ నేపథ్యంలోనే దేవాదాయ కమిషనర్ ఈ నెల 2వ తేదీ నాడు వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు అందినట్టు కూడా తెలుస్తుంది. అయితే వారిని సస్పెండ్ చేస్తారా, అయితే వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తారా అనేది కొంత సిబ్బందిలో ఆందోళన కలుగుతుందని చెప్పవచ్చు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా ఆలయ సిబ్బంది చెప్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.